వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసి ప్రసంగించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్ల కాల్వలో ఇచ్చిన ఒక్క మాట కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది అని, ఎప్పుడైనా కూడా మాట తప్పకుండా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కాలర్ ఎగరేసే విధంగానే పార్టీ నడుస్తూ ఉంది, భవిష్యత్తులో కూడా నడవబోతూ ఉంది అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్ర దశ దిశలో మార్పులు వచ్చాయి. నాయకులు పార్టీల విశ్వసనీయత మీద రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది అని, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు ఏ విధంగా చేయాలి, అటువంటి నాయకత్వం ఎలా ఉండాలి అన్నదానికి మనమే ఎగ్జాంపుల్గా నిలిచాము అని, సో ప్రతి కార్యకర్తను కూడా గౌరవంగా నిలబెట్టే విధంగానే వైసీపీ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జెండా ఆవిష్కరించిన తర్వాత తన ప్రసంగంలో కామెంట్స్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి మాట మీద నిలబడ్డం, ఇప్పటికీ కూడా రాష్ట్రంలో మాట మీద నిలబడే పార్టీగానే మనకు ఆ క్రెడిబిలిటీ ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునే విధంగానే పరిపాలిస్తాం, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే మన పరిపాలన ఉంటుంది. మన పార్టీ కూడా ఆ కోణంలోనే నడుస్తుంది తప్పితే అబద్ధాలు మోసాలు చెప్పి ప్రజలను ఏమార్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రాజకీయం చెయ్యదు అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు.